సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సో మిథున్ రెడ్డి అరెస్ట్ ఎలా చూడవచ్చు రామచంద్ర యాదవ్ గారు? ఎందుకంటే మీ ప్రత్యర్థి కొడుకు ఈరోజు లిక్కర్ కేసులో లోపల ఉండటం అనేది ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రమేయం కూడా దీనిలో ఉంది. దెబ్బకు దెబ్బ కక్ష తీర్చుకునే ప్రయత్నంలో రామచంద్ర యాదవ్ కూడా దీనిలో సహకరించారు. కేంద్రంలో ఒత్తిడి తెచ్చారు. ఎంపీగా ఉన్న వ్యక్తి లోపలికి వెళ్ళటం ఏంటి? ఇందులో కక్ష తీర్చుకోవడం ఏముంది? ఇందులో మీలాగా నేనేమి ఇండ్ల మీదకి దాడులకు రాలేదు, లేదా మీలాగా తప్పుడు కేసులు పెట్టో ఇంకోటో చేయలేదు. మీరు అన్యాయంగా 5 సంవత్సరాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు, ఏదో మీ సొంత కుటుంబ ఆస్తిలాగా రాష్ట్రాన్ని ఊహించుకొని మీరు వేల కోట్లు దోపిడీ చేశారు. దానికి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. అందులో నేను చేసేది ఏముంది? లేదంటే కక్ష సాధింపు ఏముంది? అందులో మీరు తప్పు చేశారు కదా, మీరు దోపిడీ చేశారు కదా, అవినీతి చేశారు కదా. ఈ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం ఇంకా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి కూడా అంత చిత్తశుద్ధి లేదు. స్కాముల మీద వీళ్ళపైన స్పష్టంగా విచారణ జరిపి ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద చర్యలు తీసుకోవడం అనే దానికంటే కూడా రాజకీయపరమైన అంశాలతోటో లేదా లాలుచి అంశాలతోటో కేసులు నడిపిస్తున్నారు తప్ప నిజంగా వీళ్ళకి చర్యలు తీసుకోవాలి, రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి అవినీతి జరగకుండా చూసుకోవాలనే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. కానీ అంతో ఇంతో కొంతవరకు అట్లీస్ట్ ఈ లిక్కర్ కేసులో అయినా ఒక అడుగు ముందుకు వేశారు. కానీ కేవలం అరెస్టులతో ఆపేస్తే దీనివల్ల ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ వనగూరేది ఏమీ లేదు. ఖచ్చితంగా ఏదైతే అవినీతి జరిగిందో దాన్ని వెనక్కి రప్పించాలి, వీళ్ళకి శిక్ష పడాలి. అంతే తప్ప ఏదో 4 రోజులు జైల్లో పెట్టి బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత కేసు మర్చిపోయి తర్వాత ఇంకొక అంశం ముందుకు వచ్చి ఆ అంశం పైన డిస్కషన్లు నడిచి దీన్ని ఇలా నీరుగారు చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కేసులు ఈ రోజు వరకు కూడా ఏమీ చేయలేదు. మరి దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏముంది? దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏముంది? 1,00,000 కోట్లు అన్నారు, మరి ఆ 1,00,000 కోట్లు తీసుకురావచ్చు కదా. అంటే ఓవరాల్గా అరెస్టులు ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మీద పగ తీర్చుకోవటం, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవటం, ఓటర్స్ అందరూ బయట చిచ్చి ఇదేంటి ఎట్లా ఉంది రాజకీయం, వీళ్ళక మనం ఓట్లేసింది అనే పరిస్థితికి వచ్చేసింది. వాస్తవంగా చెప్తున్నా, మేము బయట తిరుగుతున్నాం కాబట్టి నేను చెప్తున్నాను, వాస్తవంగా చిచ్చి కొడుతున్నారు రాజకీయ నాయకుల్ని. ఇప్పుడు వాళ్ళేమో ఒక బుక్ రాసుకుంటామని, వీళ్ళేమో మీరు రెడ్ బుక్ రాస్తే మేము బ్లాక్ బుక్ రాస్తాం, ఆ బుక్ ఓపెన్ చేస్తే మీరు అసలు రోడ్ల మీద తిరగలేరు రేపు అంటున్నారు. నేను అదే ఎవరికి ఓట్లు రేపు ప్రజలు అదే అంటున్నాను. ఇందుకేనా మీకు ఓట్లు వేసేది? ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది మీరు రెడ్ బుక్కులు బ్లాక్ బుక్కులు రాసుకొని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడానికో, ఒకరి మీద ఒకరు కక్షలు సాధించుకోవడానికో, లేదంటే ఒకరు చేసిన అవినీతిలో ఇంకొకరు షేరింగ్ కోసమో చేసుకోవడానిక ప్రజలు ఓట్లు వేసేది? వీళ్ళు అదే, తెలుగుదేశం పార్టీ అదే అవలంబిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇంకా అడ్వాన్స్గా రాబోయే రోజుల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, అప్పుడు మిమ్మల్ని ఎలా కేసులు పెడతాం, వాడిని ఎలా చేస్తాం, వీడిని ఎలా చేస్తాం. ఎందుకైనా మీకు ప్రజలు అధికారం ఇచ్చేది? సో రాష్ట్రం కోసం కాదు, ఈ డెవలప్మెంట్ కోసం కాదు, రైతుల కోసం కాదు, యువత కోసం కాదు, మీరు కక్ష సాధించుకోవడాలు, మీరు డ్రామాలు ఆడుకోవడాలు, మీరు రాష్ట్రాన్ని దోపిడీ చేసేసి మీరు అవినీతి చేయడం కోసమో, మీరు కక్ష సాధింపులు చేయడం కోసమో ప్రజలు అధికారంకి ఇస్తున్నారు. సో ఇది ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఆ చైతన్యం ఉంది, చీకొడుతున్నారు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలని కోరుకుంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ రాజకీయం కోసమే బీసీవై పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. సెంట్రల్లో ఏమన్నా అసలు దీని గురించి డిస్కషన్ ఉందా సార్? ఎందుకు ప్రాంతీయ పార్టీలు ఇంత పర్సనల్ విడిచిపెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే ఇది ఇలానే కంటిన్యూ అయితే చాలా చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది. రాజకీయాల ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో కొంత మోరల్స్ ఎథిక్స్ ఫాలో అవుతుంటారు ప్రతి ఓటర్ కూడా. ఒకప్పుడు ఏంటంటే రాజకీయ దాడులో, హత్యలో, అరాచకాలు అంటే బీహార్ గురించి మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే బీహార్ వెనకబడిన ప్రాంతము, అక్కడ రౌడీయిజము, గూండాయిజము, అక్కడ నిరుద్యోగ సమస్యలు ఇవన్నీ ఉండడం వల్ల ఒక రకమైన అరాచకాలు ఉంటాయి అనేది. కానీ ఈరోజు అలాంటి బీహార్లో కూడా ఏపీలో జరుగుతున్న అరాచకాల గురించి, ఇక్కడ జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు, నీచంగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ వ్యవస్థలో మార్పు రావాలి, ఎక్కడో చోట అయితే మార్పు రావాలి. ఆ మార్పు కోసమే బీసీవై పార్టీ. బీహార్ అంటే ఇప్పుడు అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి బీహార్, యూపీలో కూడా. సో మీది కూడా ఏమన్నా అక్కడ పాత్ర పోషించబోతున్నారా? తమిళనాడు కావచ్చు. ప్రస్తుతానికేమీ అలాంటి ఆలోచనలు ఏమి లేవు, ఉంటే తప్పకుండా చెప్తాం. తమిళనాడులో విజయ్ ఆహ్వానిస్తున్నారు, మా పార్టీకి సపోర్ట్ చేయండి డెఫినెట్గా. అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఏంటి అసలు ప్రస్తుతానికి మా ప్రధాన కాన్సన్ట్రేషన్ ఏపీ అండ్ తెలంగాణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.